all to love you more and still let me, till we become mercy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై. ప్రియతమ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్ల మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. సీసా జీవన కార్యక్రమం బాబా యొక్క అపార ప్రేమ వలన మనందరం ప్రతిరోజు 60 నిమిషాల పాటు ఆ ప్రభువుతో మనం ఒక విధంగా చెప్పాలంటే సంగమిస్తూ ఉన్నాం. ఈ సంగమంలో ఆయన మనకి ఏ సబ్జెక్ట్స్ అయితే ఇచ్చాడో అంటే ప్రభు చరిత్రం, ప్రవచనాలు, ఆ విషయం ఎట్లా ఆసక్తిని చూపిస్తూ అది తెలుసుకుందాం అన్నటువంటి జిజ్ఞాసతో మనం ప్రవర్తిస్తున్నాం. ఇటువంటి అవకాశాన్ని కలుగు చేసినటువంటి ఆ మెహర్ ప్రభువుకి మీ తరపున, నా తరపున, ప్రపంచంలో ఉన్న భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ ఇప్పుడు మనం ఈ ప్రవచనాలని ప్రవచన సంవాలికలుగా మనం తయారు చేసుకొని ఆ సంవాలికల్ని సహజీవన సంవాలికలుగా తయారు చేసుకొని అవి చెప్పుకుంటున్నాము, వివరించుకుంటూ ఉన్నాము. అయితే వివరణ ముందే అయిపోయింది. వివరణలు అయిపోయిందే చరణాల కింద రాయడం జరుగుతుంది. ఈరోజు నిన్నటి వరకు 34 చెప్పుకున్నాం, 35, 36 ఇప్పుడు చెప్పుకుందాం. ఆధ్యాత్మికానుభవము బుద్ధి కది అందేది కాదు సుమ్మా. ఆధ్యాత్మికానుభవము బుద్ధి కది అందేది కాదు సుమ్మా. సత్యదర్శనము నిచ్చే సంపూర్ణ సాధనం మౌను నిజము. ప్రతిక్షణము జీవనములో జీవించగలుగుటకు ఉపయుక్తము. ప్రతిక్షణము జీవనములో జీవించగలుగుటకు ఉపయుక్తము. అనుభవాలన్నిటినీ అత్యంత గుహ్యమగు అనుభవిది. అనుభవాలన్నిటిలో గుహ్యమగు అత్యంత అనుభవమిది. కొంచెం ముందుకు ప్రవచనాల్లో బాబా మనల్ని ప్రయాణించేట్టు చేస్తున్నారు. ఆధ్యాత్మిక అనుభవం. ఆధ్యాత్మిక అనుభవం అంటే ఏమిటి? ప్రాపంచకంలో ఏ అనుభవంతో ఈ అనుభవాన్ని మనం సరిపోల్చలేము. అటువంటిది ఈ ఆధ్యాత్మిక అనుభవం. అందువల్ల బుద్ధికి అది అందదు, బుద్ధికి అందేది కాదు. అది ఏం చేస్తుందయా? సత్యదర్శనము నిచ్చే. సత్యదర్శనము అంటే సజీవుడైనటువంటి అవతార పురుషుడి దర్శనము. అతడే సత్యము, అతడే సర్వము, అతడే సర్వోన్నతము.
సత్యదర్శనమునిచ్చే సంపూర్ణ సాధనమౌను నిజము. సంపూర్ణ సాధనమౌను నిజము. ప్రతి క్షణము జీవనములో జీవించగలుగుటకు ఉపయుక్తము. నిత్య జీవనంలో ఆ జీవనాన్ని కర్మయుక్తంగా, కర్మయుక్తంగా, సత్యయుక్తంగా జీవించడానికి ఏవైతే అవసరమైన ఉన్నాయో అనుభవాలన్నింటిలో ఏ అనుభవాలైతే ఆ చర్యలకు దోహం అవుతాయో అవి ఉన్నాయో వాటికి సంబంధించి అత్యంత గుహ్యమగు అనుభవం ఇది. అత్యంత గుహ్యమగు అనుభవం ఇది. రోజు చెప్పుకుంటున్నాం, వింటున్నాం. ఒక కర్మ జరుగుతుంది. ఏమిటా కర్మ? చదువుట, వినుట, అదేమిటది యూట్యూబ్లో పెట్టుట, అక్కడికి 2 చేతులలాగా దులుపుకొనుట. ఇదే కానీ జరిగితే మనలో ఏ ఒక్క కూడా బెనిఫిట్ పొందడం. ఏవైతే మనం తెలుసుకొని నిత్య జీవితంలో అవి ఆచరణలో పెట్టవలసి ఉందో అవే ప్రవచనాలు. ఆ ప్రవచనాలు విన్నాం, యూట్యూబ్లో పెట్టేస్తాం, మన పని అయిపోయింది అని ఇలా చేతులు దులుపుకుంటే ఆయన కూడా చేతులు దులిపిస్తాడు, వీళ్ళతో నాకు పని లేదని. అందుకని జాగ్రత్తగా అందిస్తున్నాడు. ఒకటి. ఈ అందుకోవడంలో ఇక మన గొప్పతనం కాదు, ఆయన అందిస్తున్నాడు. అది ఎప్పుడు చేసిన మన గొప్పతనము అనే భావాన్ని పక్కన పెట్టి ఆయన వల్ల జరుగుతుంది అనేటటువంటి సంపూర్ణమైన విశ్వాసంతో ఏ పనైనా చేస్తామో అప్పుడు మనం పొందేది వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? మనం ప్రవచనాల్లో మనం సాధకుని లక్షణాలు, అర్హతలు, ఆంతరంగిక జీవిత వాస్తవాలలోకి ప్రవేశము అన్న సబ్జెక్టు మనం నిన్నను చెప్పుకొని ఆపుకున్నాం. కొంచెం ముందుకి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు కదా. ఆంతరిక జీవిత సత్యాలు. అసలు మీకు ఆ ప్రారంభమే చాలా డీప్ గా సాగిస్తున్నాడు ఆయన మనతోటి. డీప్ గా, ఆషామాషిగా చేయడం లేదు, చాలా డీప్ గా సాగిస్తున్నాడు ఆయన. ఆంతరిక జీవిత సత్యాలు. ఆంతరిక అంటే బాహ్యంగా కానివి, బాహ్యంగా లభించనివి, బాహ్యంగా చెయ్యలేనివి, బాహ్యంగా అనుభవానికి రానివి, ఇవన్నీ ఆంతరికమైనవే. ఆ సత్యాలని ఇప్పుడు ఒక పేరాలు మనం చదువుకోవడానికి బాబా అవకాశం ఇచ్చారు. లెట్ us go to it. అందుకు ప్రయాణం చేద్దాం. ఆత్మ బాహ్యానుసరణ యొక్క ఆత్మ
బాహ్యానుసరణ యొక్క పాఠాలను సేకరించడంలోనే తరచు అనేక జన్మలు గడిపేస్తుంది. అబ్బా గొప్పగా చెప్పారండి. మనకు గాలి తీశారు మనందరికీ. బాబా మనందరికీ గాలి తీశారు. ఆత్మ బాహ్య అనుసరణ యొక్క అంటే బాహ్యంగా దేన్నైతే మనం అనుసరిస్తూ ఉన్నామో దాన్ని అనుసరణ అని బాబా పేరు పెట్టి, ఆ అనుసరణ బాబా ఏమంటున్నారు చాలా గమ్మత్తుగా, అవన్నీ పాఠాలు అయితే వాటిని సేకరించుకోవడంలోనే అనేక జన్మలు ఆత్మ గడిపేస్తుంది అన్నారు. కొంచెం ఈ పుస్తకాలు చదివిన వారికి ఒక అనుమానం వస్తుంది. ఆత్మకి ఎక్కడుందండి జననం మరణములు, అంతా దేహానికే కదా అని కొంచెం ఆలోచిస్తారు. కానీ బాబా అంటారు, మానవ జీవన స్రవంతిలో జననాలు మరణాలు 84 లక్షలు. అంటే ఎంత సుదీర్ఘమైనటువంటి జీవనమో చూడండి. అది బాహ్యమైంది. బాబా అంటున్నారు బాహ్యానుసరణ, బాహ్యంగా దేన్నైతే మానవుడు అనుసరిస్తూ ఉన్నాడో ఆ పాఠాలు సేకరించుకోవడంలో అనేక జన్మలు గడిపేస్తుంది. కానీ ఈ బాహ్యానుసరణ వల్ల విసుగు కలిగే సమయం ఆసన్నమై ఆంతరిక జీవిత సత్యాలపై ఆసక్తి కలుగుతుంది. బాబా చూడండి ఎంత చక్కగా చెప్పారు. ఆంతరిక ఈ బాహ్యానుసరణ వల్ల విసుగు కలిగే సమయం ఆసన్నమై ఆంతరిక జీవిత సత్యాలపై ఆసక్తి కలుగుతుందట. అవతార పురుషుడు ఆయన రాక 700-1400 సంవత్సరాల మధ్యకాలంలో జరుగుతుంది. ఇప్పుడు మన ప్రీతముడైన మెహర్ బాబా 700 సంవత్సరాలకు వచ్చాడా, 1400 సంవత్సరాలకు వచ్చాడా అని మనకి ఒక మేమాస్ వస్తుంది. బాబా అంటారు, నేను నా యొక్క తదుపరి జన్మ ఇటలీలో 700 సంవత్సరాల తర్వాత జన్మిస్తాను అన్నారు. అయితే ఇప్పుడు ఈ జన్మ ఈ అవతరణం 700-1400 ఆ మేమాసులో మనం పడద్దు. కానీ బాహ్యానుసరణ వల్ల బాహ్యంగా అనుసరించే వాటి మీద మనకి విసుగు రావాలి. విసుగు కలిగే సమయం ఆసన్నమైందా లేదా అంటే ఆసన్నం అవ్వలేదు. ఎందుకు ఆసన్నం అవ్వలేదు? ఇంకా ఆంతరిక జీవితమే మన యొక్క ఆలోచనలు రాలేదు. మరి దాని మీద విసుగు ఎప్పుడు వస్తుంది? అంచేత ఈ బాహ్యానుసరణ వల్ల విసుగు కలిగే సమయం ఆసన్నమై ఆంతరిక జీవిత సత్యాలపై ఆసక్తి కలుగుతుంది. ఆయన అన్నాడు కాబట్టి జరుగుతుంది. బాహ్యమైనటువంటి అనుసరణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మెల్లగా 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 తుడుచుకుపెట్టుకుపోతాయి. మై వే ఈజ్ వే ఆఫ్ ఎఫేస్మెంట్ అంటారు బాబా. తుడిచిపెట్టడమే అని పని.
కాబట్టి ఈ బాహ్యమైనటువంటి ఏవైతే అనుసరిస్తున్నామో మనం వాటికి ఫుల్ స్టాప్ పెట్టే రోజు ఒకటి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు జీవిత సత్యాలపై ఆసక్తి కలుగుతుంది అంటాడు. ఇప్పటికి ఇది కలగలేదు. ఆంతరిక జీవిత సత్యాలపై ఆసక్తి కలగలేదు. ఎక్కడ జరిగింది మనకి? లేదు. ఇంకా భాషలోనే కొట్టుబిట్టాడుతూ ఉన్నాం. ఒక ప్రాపంచిక వ్యక్తి ఇట్టి ఉన్నత రకమైన అన్వేషణకు పూనుకున్నప్పుడు సాధకుడని పిలువబడతాడు. మరి బాబా తండ్రి గారు షహరియార్ ఇరానీ ఆయన తన జీవన కాలంలో 39 సంవత్సరాలు భగవదన్వేషణలో గడిపాడు. ఎలాగా? ఒక బాటసారిలా. అన్నేళ్ళు సుదీర్ఘంగా సత్యాన్వేషణ గడిపాడు కాబట్టి అదృష్టం ఆయన వరించింది. భగవంతుడే ఆయనకి 2వ సంతానంగా జన్మించడం ప్రాప్తించింది. అంచేత మనకి ఇవన్నీ వద్దు, కనీసం బాహ్యంగా మనం చేసే కర్మల మీద మనకి ఉసుగు రావాలి. మనకి రావడం లేదు. చచ్చిపోయారు బాబానే వస్తారు. అది రాకుండానే. కాబట్టి ఒక ప్రాపంచిక వ్యక్తి ఇట్టి ఉన్నత రకమైన అన్వేషణకు పూనుకున్నప్పుడు సాధకుడు అని పిలువబడతాడు. అంటే బాహ్య అనుసరణలు, బాహ్య ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆ జీవిత సత్యాలపై ఆసక్తి కలిగి ఉన్నత రకమైన అన్వేషణకు ఎవడైతే పూనుకుంటాడో వాడు సాధకుడుగా పిలువబడతాడు అన్నాడు. మనం ఎవరు కూడా ఆ సమూహాల్లో లేవు. ఒక క్రిమి సీతాకోక చిలుకగా మార్పు చెందినట్లే సాధకుడు బాహ్యానుసరణ స్థితిని దాటి తారీఖత్ లేక ఆధ్యాత్మిక మార్గము అనే ఆధ్యాత్మిక స్వేచ్ఛా మార్గంలో ప్రవేశిస్తాడు. కానీ దురదృష్టం ఏంటంటే స్వేచ్ఛను పొందిస్తాము, స్వేచ్ఛగా ఉన్నాము అనుకుంటూనే మనం ఉచ్చుల్లో బిగుసిపోతున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక క్రిమి సీతాకోకచిలుకగా మారినట్లే సాధకుడు బాహ్యమైన కార్యకలాపాలను విడిచిపెట్టి దాటి తారీఖత్ లేక ఆధ్యాత్మిక మార్గము అనే ఆధ్యాత్మిక స్వేచ్ఛా మార్గంలో ప్రవేశిస్తాడు. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక ప్రవేశంలో ఉన్నామా? అవతార్ మెహర్ బాబాతో ఉన్నామా? ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామా? అవతార్ మెహర్ బాబాతో ఉన్నామా? He is the highest, he is above all and highest of the high. బాబా ఏ విధంగా మనకి పరిచయం చేసుకున్నారు? అబవ్ ఆల్ అండ్ హైయెస్ట్ ఆఫ్ ది హై అని పరిచయం చేసుకున్నారు. అన్నిటికంటే అతీతమైంది, అన్నిటినీ మెచ్చింది. అంచేత బాబా తన యొక్క ప్రవచనంలో ఏ మాటలైతే ఉపయోగించబడ్డాయో వాటిని మళ్ళీ జాగ్రత్తగా పొందిగా పెట్టి ఎలా అంటున్నారు మరొకసారి చదువుతారు చూడండి. ఒక ప్రాపంచిక వ్యక్తి ఇట్టి ఉన్నత రకమైన అన్వేషణకు పూనుకున్నప్పుడు సాధకుడని పిలువబడతాడు. పూనుకున్నప్పుడు ఒక రకమైన ఉన్నత ఆధ్యాత్మిక అన్వేషణకు పూనుకోవాలి. అప్పుడే సాధకుడుగా పిలువబడతాడు. మనం సాధకులు కాలేదు ఇంకా.
సంసారులుగానే ఉన్నాం. ఈ సంసారే సాధకుడు అవుతాడు. అంచేత సాధకుడిని పిలువబడతాడు. ఒక క్రిమి సీతాకోక చిలుకగా మార్పు చెందినట్లే సాధకుడు భాష్యానుసరణ స్థితిని దాటి తారీఖత లేక ఆధ్యాత్మిక మార్గము అనే ఆధ్యాత్మిక శిక్షా మార్గంలో ప్రవేశిస్తాడు. ఎగురుతోంది మేఘరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, ఎగరని ప్రేమ పతాకం అని ఒక పాట, ఎగురుతోందని ఒక పాట, రెండే రాయబడ్డాయి. మనం ఆ రెండు కూడా ప్రతి కార్యక్రమంలో అది నచ్చిన వాళ్ళది ఇది నచ్చిన వాళ్ళది పాడుకుంటున్నారు. స్వేచ్ఛ వచ్చిందా? రాలేదు. భౌతిక జీవన విరక్తి వచ్చిందా? విముక్తి కావాలి మనకి, అక్కర్లేదు, అలా ఉంటే చాలు. ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉండి వేళకు భోజనం చేస్తూ వేళకు పడుకుంటూ అదో కార్యక్రమాలకు హాజరవుతూ హ్యాపీగా అందరితో ముచ్చట్లాడుకుంటూ ఇలాగే గడిపేద్దాం అనుకుంటున్నాం మనందరూ. మనకి ఆంతరికమైనటువంటి అనుసరణ కానీ లేదా సాధకులుగా అనిపించుకోవాలనేటువంటి ఉద్దేశాలు కానీ మార్పు చెందాలని కానీ మనకి లేదు. మరి బాహ్య ప్రపంచంలో ఎవరికైనా వచ్చిందా? చాలా మందికి వచ్చింది. అలా వచ్చిన వాళ్ళు నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అంటే ఏమిటి చెప్తున్నా నేను? బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లై టుగెదర్ అన్న సామెత ఒకటి ఉంది. ఒకే రకమైనటువంటి ఏకలు ఉన్నటువంటి పక్షులని కలిసి నడతాయట. మనమందరి ఒకే రకమైన ఏకలు, నో చేంజ్. అందుచేత ఏమవుతుంది, మనకి సాధకుడు అని పిలవబడ్డా మనకు అనవసరం. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం ఉంటే చాలు. మనం ఎలా ఉన్నాము? ప్రేమ ఉన్నది, ప్రేమ ఇంట్లో ఉంది, బయట ఉంది. కాకపోతే ఇంట్లో ప్రేమకి బయట ప్రేమకి తేడా ఏంటంటే, ఇంట్లో మనం నిజంగా ప్రేమిస్తాం, బయట నిజంగా ప్రేమిస్తాం. బయటది కొంచెం కపటంగా ఉంటుంది. కాబట్టి ప్రేమ 3 మార్గాలు: ప్రేమ, విధేయత, ఒబీడియన్స్. అది మనకి ఎలాగుందంటే, ఒబీడియన్స్ మనుషులు బట్టి ఉంటుంది. అందరికీ విధేయత చూడడం, ఆ మనిషి యొక్క స్థాయి, మనసు అనుకున్నటువంటి అనుభవం, ఆ రెండు వివరించి ఆ వ్యక్తి మాట పెట్టాం. అంచేత ఇది విధేయత కోశాన మనకు లేదు. ప్రేమ లేదు, విధేయత లేదు. ఇక ఈ రెండు లేకపోతే, పురమే లేకపోతే అంతఃపురం ఎక్కడదండి అని అన్నట్టు, ప్రేమ విధేయత లేకపోతే వీడు సన్మార్పణ ఎప్పుడో చేసుకుంటాడు? చేసుకోలేడు. కాబట్టి మనం మనంగానే ఉంటున్నాం, భద్రంగా ఉంటున్నాం, వేళకు తింటున్నాం, వేళకు పడుకుంటున్నాం, వేళకు లేస్తున్నాం, ఏదో ఇలా సరదాగా సాహసులతో ఏవేవో కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము, ఏవేవో చేస్తున్నాము. కానీ ఆత్మ విముక్తికి సంబంధించినటువంటి ఏ విషయాలు కూడా మనకు చెప్పబడుతూ ఉన్నాము, వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. మన ఆత్మకి విముక్తి కలిగించాలన్నటువంటి ధోరణి ఒక్కరిలో లేదు, తలమీద నాటంలో కూడా. అంచేత సాధకుడు భాషానుసరణ స్థితిని దాటి తారీఖ లేక ఆధ్యాత్మిక మార్గం అనే ఆధ్యాత్మిక స్వేచ్ఛా మార్గంలో ప్రవేశిస్తాడు. మనం ప్రవేశించము. ఎందుకంటే మనం అలా ప్రవేశించేస్తే అలాగా ఇలాగుండి అందరి చేత పొగడ్తలు పొందాలి, ఇలాగే ఉంటూ అందరి చేత గొప్పవాళ్ళు అనిపించుకోవాలి, ఇలాగే ఉంటూ సరదాగా ఉండాలి, ఏది వదులుకోకూడదు. కాబట్టి మనకి ఈ ఆంతరికమైనటువంటి పాఠాలను సేకరించాలని కానీ,
ఆంతరిక సత్యాలపై ఆసక్తి కానీ, ఉన్నత అన్వేషణకు పూనుకోవడం కానీ, భాష్యానుసరణ స్థితిని దాటి ఆధ్యాత్మిక మార్గం అనే ఆధ్యాత్మిక స్వేచ్ఛా మార్గంలో ప్రవేశించడం కానీ లేదు, జరగలేదు, జరగబోదు. ఎందువల్ల మనం బాహ్యానుసరణకే ప్రాధాన్యత ఇచ్చి అన్ని పనులు చేస్తున్నాము. అంచేత ఈ ఉన్నత స్థితిలో సాధకుడు నియమాలు నిష్ఠలతో కూడిన బాహ్య అనుసరణతో ఏమాత్రం తృప్తి చెందక ఆంతరిక జీవితంలో ఆధ్యాత్మిక సౌందర్యాన్ని సంతరించుకునేందుకై తగిన లక్షణాలను అలవరుచుకోవాలని భావిస్తాడు. కొన్నాళ్ళకి మార్పు వస్తుందేమో, కానీ ఇప్పుడు రాలేదు, ఇప్పటికి రాలేదు, ఇక ముందు వస్తుందేమో మనకు తెలియదు. ఒకవేళ వస్తే మనందరం చాలా అదృష్టవంతులు అవుతాం. ఎందుకంటే అది రావడమే కష్టం. వచ్చిందా దాని పరిస్థితి మనకి చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది మనలో కలిగించే ప్రేరణ కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంచేత మనం ఇంకా రాలేదు కాబట్టి మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. మనం ఇలాగే ఉన్నాము, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు, చేస్తే ప్రమాదం. అంచేత మనందరం ఇలాగే ఉందాం. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కట్ అయిపోయింది. బాబా నువ్వు కట్ చేస్తలాగయ్యా. రే బాబా ఎందుకో కట్ అయింది తెలీదు. సరే, ఇప్పుడు మనం ఈ ప్రవచనాల నుంచి జీవిత చరిత్ర, ప్రభు చరిత్రం 7వ భాగంలోకి ప్రయాణం చేయబోతున్నాం. ఈ 7వ భాగంలో మనం నిన్నటి దినం 2961వ పేజీలో తనకు కావలసిన నిజమైన గురువు లభించాక అతడు భయపడడానికి ఇంకేముంటుంది అన్న ఒక 2 చక్కటి వాక్యాలు చదువుకొని ఆపుకున్నాం. ఇప్పుడు మరి కొంచెం ముందుకు వెళ్ళడానికి సాహసం అనేది జూన్ 30న బాబా రిషికేశ్ విడిచి వెళ్ళారు. గత 3 రోజులుగా రిషికేశ్ లో విపరీతంగా వర్షం కురుస్తోంది. గంగా నది వరదలతో పొంగి పొరులుతోంది. వాళ్ళు బయలుదేరిన రోజున కుండపోతగా వర్షం కురుస్తోంది. కొంతమంది సాధువులు మెహర్ బాబా ఈ వర్షంలో ఎలా వెళ్తారో చూద్దాం అని వ్యాఖ్యానించారు. కానీ కొద్దిసేపటికే సూర్యుడు బాగా వెలిగిపోతూ కనిపించాడు. బాబా బృందమంతా లక్ష్మణ్ ఝూలాపై నడుచుకుంటూ తిరిగి డెహ్రాడూన్కి బయలుదేరారు. బాబాను ఎదిగి ఉన్న ఒక పడవవాడు కూడా వాళ్ళకి సాయం చేశాడు. బాబాకు సాయపడేందుకు నది దాటవద్దని పడవ వారిని ఆ సాధువులు ఎంత వాయించినా అతను మాత్రం బాబా బృందానికి సాయపడేందుకు సిద్ధపడ్డాడు. హిందువుల పవిత్ర స్థలమైన ఆ ప్రాంతంలో మెహర్ బాబా ఒక కొత్త వ్యక్తి అన్న కారణంతో ఈ సాధువులు స్థానిక ప్రజలకు మెహర్ బాబాను గురించి వ్యతిరేకంగా ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొడుతూ వాళ్ళని తప్పుతావ పట్టించారు. చెప్తే అసలు మన పాయింట్ బ్లాంక్ గా మాట్లాడతాను మీతో. ఎందుకంటే నా ఫ్యామిలీతో నేను లోపల ఒకటి బయట ఒకటి లాగా మాట్లాడకూడదు కదా. అంచేత పాయింట్ బ్లాంక్ గా మీకు చెప్తాను. ఆధ్యాత్మిక మార్గంలో ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో కొంచెం ఉన్నతంగా తయారవుతున్నాడు అని అనిపిస్తే వాడిని ఎలాగా అణిచివేయడం,
వాడిని ఎలాగ రాకుండా చేయడం అన్నటువంటి ఒక దురదృష్టమైనటువంటి అలవాటు సనాతన కాలం నుంచి కూడా ఉన్నది. కనుకనే వాగ్గేయకారుల యొక్క ఆ గీతాల్ని మంటల్లో పడేశారు, జలాశయాల్లోకి పడేశారు, వాళ్ళ కీర్తనల్ని పాడు చేశారు. కానీ అది సత్యపథంలో సాగుతున్నటువంటి బాట, సత్య పదానికి సంబంధించిన గీతాలు అవి. మళ్ళీ అవి జీవాన్ని పోసుకున్నాయి. మళ్ళీ ఆ వాగ్గేయకారులతో కూడా వాళ్ళ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ప్రసాద్, మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాద్ గారు కూడా బాబా దగ్గరికి ప్రయాణం చేశారు. ఆయన అన్నమయ్య రాసినటువంటి ఎన్నో వేల కీర్తనలు 600 ప్రచారంలో ఉంటే అందులో ఆయన ఇంచుమించుగా 300 దగ్గర స్వరపరిచారు. ఆయన మనకి అలాంటి మాటలు వింటున్నా మనలో చదవ రాదు. ఎందుకు రాదంటే బాగా గట్టిగా మాయకు అంటుకుపోయా. మనం మామూలుగా అంటుకోలేదు. బహుశా ఆ మాయ బంక, ద్వంద్వాల బంక, భ్రమల బంక, కోరికల బంక, అన్ని బంకలు కలిసి మనల్ని భౌతికం అనేటటువంటి ఒక ఇనప రేక్ ఎతికిచ్చేసాయి. ఇంకా ఎక్కడ జారిపోతాడో అని స్కూల్ కూడా పెట్టేశారు. అందుచేత మనకి జారిపోతామేమో అన్న భయం. ఈ ప్రాపంచికమైనటువంటి భౌతికంగా ఏ ఆనందాలు అనుభవిస్తున్నామో దూరం అయిపోతాయటో. మనిషి కలిస్తే వచ్చేది సాధువు రాసుకుంటే 3 దినాలంటే వేళ మధ్య అదే జరుగుతుంది. కానీ భగవంతుడు తనను ప్రేమించిన, తనకు నచ్చినట్టు తిరిగిన 2 వ్యక్తులని కానీ కలిపితే అక్కడ ఆధ్యాత్మిక పదం ఏర్పడుతుంది, ఆధ్యాత్మిక మార్గం ఏర్పడుతుంది. మరి అటువంటి లేరు. కాబట్టి వాట్ వీఆర్ హెదర్ టు డూయింగ్ is nothing. What we are hitherto getting is nothing. What ఏదైతే మనం పొందిస్తాము, అందుకున్నాము, ఎక్కడికో వెళ్ళిపోయాము, ఏదో అయిపోయాము అన్న భ్రమంలో ఉన్నాం చూశారు. అదంతా కూడా ట్రాష్, నథింగ్, ఏమీ లేనిది. అందుచేత ఇక్కడ చాలా మంది మనం తప్పుతో పట్టుదలకు మన పక్కన చేస్తారు, తప్పుతో పట్టిస్తారు, మనకేం లేదు. కొంతమంది స్వార్థ పనులు మనల్ని దోచుకుంటారు. మరి కొంతమంది మనల్ని తప్పుతో తొక్కించడమే కాక ఒకవేళ తప్పుతో తక్కువనేటువంటి సాక్షరం కానీ మనలో ఉంటే మన దుమ్మెత్తి పోస్తారు, ఏదో ఒకలాగా పాడు చేస్తారు. అటువంటి వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు, మన బాబా లవర్స్లో కూడా ఉన్నారు. ఇక్కడ తప్పుదోవ పట్టిస్తారు. ఇక్కడ చూడండి, తప్పుదోవ పట్టించారు. దాన్ని బాబా ఎలా చెప్తున్నారు? ఎవరి దర్శనాలకై తపిస్తూ ఆరాధిస్తున్నారు, ఎవరి దర్శనాలకై తపిస్తూ ఆరాధిస్తున్నారు ఆ సనాతనుడు ఇతడేనని, ఆ సనాతనుడు ఇతడేనని ఇప్పుడు వారి నడుమునున్నది అతడేనని వాళ్ళు కలలోనైనా అనుకోలేదు. చక్కటి బాగా చెప్పాలనిపించింది. ఇప్పుడు అనుకోలేదు 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 అనుకోలేదు
అని పల్లవి పెట్టి జాగ్రత్తగా ఒక గీతాన్ని వ్రాయగలిగిన వాళ్ళు కొంచెం కృషి చేయండి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చాలా మంచిది. ఎవరి దర్శనానికై తపిస్తూ ఆరాధిస్తున్నారో ఆ సనాతనుడు ఇతడేనని ఇప్పుడు వారి నడుమునున్నది అతడేనని వాళ్ళు కలలోనైనా అనుకోలేదు 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 అంటే అనుకోలేదు 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 మరి అనుకోలేదేమో అన్న స్థాయికి వచ్చాడు. పనికిరాదు, అనుకో అనుకో అని మనం చెప్పాలి పాటలో ఈ సబ్జెక్ట్ మీద. ఎవరి దర్శనానికై తప్పిస్తూ ఆరాధిస్తున్నారు ఆ సనాతనుడు ఇతడేనని ఇప్పుడు వారు నడుమునున్నది అతడేనని వాళ్ళు కలవనేనా అనుకోలేదు. కళ్ళకు గంతలు కట్టుకున్న వారు ఇతన్ని ఎలా గుర్తించగలరు అనుకుంటాం? కళ్ళకు గంతలు కట్టుకున్నా ఏం గంతలు కట్టుకున్నాం మనం? అబద్ధపు ఏమంటారు? అబద్ధపు గంతలు, అసత్య గంతలు కట్టుకున్నాం. అంచేత ఏమంటున్నారు? మొదటి 2 పాదాలు ఎవరి దర్శనానికై తపిస్తూ ఆరాధిస్తున్నారు ఆ సనాతనుడు ఇతడేనని ఇప్పుడు వారి నడుములున్నది అతడేనని వాళ్ళు కల్లోనైనా అనుకోలేదు. ఇది మొదటి శరణం. అనుకోలేదు 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 అనుకోలేదేమో. ఆఖరికి ఆ మార్గంలో కూడా అది అనుమాన పడుతున్నాడు ఈ మాటలు విని. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చెడగొట్టడానికి. చాలా మంది ఉంటారు చెడగొట్టిన వాళ్ళు. కళ్ళకు గంతలు కట్టుకున్న వారు ఇతన్ని ఎలా గుర్తించగలరు అనుకుంటాం? కళ్ళకు గంతలు కట్టుకున్న వారు ఇతన్ని ఎలా గుర్తించగలరు అనుకుంటాం? ఆ సాధువులు నగ్నంగా ఉన్న కోరికల నుండి విముక్తులు కాలేదు. ఆ సాధువులు నగ్నంగా ఉన్న కోరికల నుండి విముక్తులు కాలేదు. బూడిదను పూసుకున్న వారు మాత్రం బూడిదిగా భస్మం కాలేదు. మంచి సబ్జెక్టు, ప్రయత్నించండి. ఇలాంటి సబ్జెక్టులు ఇవ్వండి ప్రపంచానికి. ఇలాంటి సబ్జెక్ట్స్ రాస్తే చాలా బాగుంటుంది. ఆ సాధువులు నగ్నంగా ఉన్న కోరికల నుండి విముక్తులు కాలేదు. బూడిదను పూసుకున్న వారు మాత్రం బూడిదిగా భస్మం కాలేదు. ఒంటిని మట్టితో నింపుకున్న గురువర్యుని పాదధూళి కాలేకపోయారు. శరీరాన్ని మట్టితో కప్పుకున్నారు కానీ గురువర్యుని పాదధూళి కాలేకపోయారు అని 1, 2, 3, 4, 5, 6 వాక్యాలు మనకి ఇవ్వబడ్డాయి 2961వ పేజీలో. ఇప్పుడు మీరు బాబా ఇచ్చిన డైరెక్షన్ ఏమిటది? అనుకోలేదు 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 అనుకోలేదేమో. అది పల్లవి. ఇప్పుడు ఈ సబ్జెక్టు 3 చరణాలు వస్తుంది మీకు. ట్రై చేయండి, నిజాయితీగా ట్రై చేయండి. ప్రపంచానికి మీరు ఇచ్చే సాహిత్యం రేపు చాలా చాలా మంచి చేస్తుంది. ఋషికేశ్లో ఉన్న గొప్ప సాధు పొంగవుల్లో కేశవానందజీ మహారాజ్ ఒకరు. కేశవానందజీ మహారాజ్ మెహర్ బాబా ఋషికేశ్లో ఉండగా కేశవానందజీతో ముఖాముఖి కలవలేదు. కానీ భారతదేశంలో ఉన్న అతి గొప్ప సాధువుల్లో కేశవానందజీ ఒకరిన్న విషయం లీడర్లకు బాబా తెలియపరిచాడు. కేశవానందజీ మహారాజుని ప్లేడర్ 1934 ఏప్రిల్ నెలలోనే కలవడం జరిగింది. కేశవానందజీ మహారాజు ఆయన పేరు, ఆ సాధువు పేరు. సాధు పొగవల్లో గొప్పవాడు ఆయన.
అంచేత బాబా అంటున్నారు, ఆయనతో ముఖాముఖి బాబా కలవలేదు, గొప్ప సాధువుల్లో ఒకరైనా అది ఆ విషయం బాబా మన లీడర్కి తెలియజేశారు. ఆయన్ని 1934 ఏప్రిల్ నెలలోనే కలవడం జరిగింది. 34లో కేశవానందజీ అన్ని కాలాల్లోనూ ఒక కౌపీనాన్ని మాత్రం ధరించి నగ్నంగా ఉండేవాడు. కాంతంతో ఆకట్టుకునే అతని దేహ ఛాయ రిషికేశ్లో ఉండేవారందరికీ సుపరిచితమే. చేతిలో వెదురు కర్రను పట్టుకుని ఈ సాధువు రోజంతా సూర్య వైపు చూస్తూ నిలబడేవాడు. నది ఒడ్డున కర్రలతో ఒక ప్లాట్ఫారం నిర్మించుకొని కేశవానందజీ దానిపై నిలబడేవాడు. శీతాకాలంలో ఎత్తైన పర్వత శ్రేణులు మలుపబడి ఉండేవి. పవిత్ర గంగానది ఈ పర్వత శ్రేణుల నడుము నుండే చొచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. అటువంటి శీతాకాలాల్లో కేశవానందజీ ఆ పెద్ద లోయ ప్రాంతానికి నడుచుకుంటూ పోయి మంచులో నిల్చొని రోజంతా సూర్యుడిని వీక్షించేవాడు. సూర్యోపాసన చేసిన వాళ్ళు ఈ పని చేస్తూ ఉంటారు. మనకి భారతదేశం ఒక పెద్ద గని. దేనికి? ఆధ్యాత్మికానికి. కానీ ఆ గని దోచుకోబడింది. మొత్తం గనంతా వచ్చారు. ఆ గనులను మనం మరి పునర్నిర్మాణం చేసుకోవడానికి ఉంది. కాబట్టి ఈ ముందున్నటువంటి 6 లైన్ల ఆ కవితలో మీకు ఇది కూడా సబ్జెక్టుగా పెట్టి మనం రాయడానికి అవకాశం ఉంటుంది. రిషికేశ్లో కేశవానందజీ ఆ కర్ర తిన్నెపై నిల్చొని ఉండగా ఒక శిష్యుడు తప్ప సాధారణంగా ఎవరు అతని సమీపానికి వచ్చేవారు కాదు. ఆ శిష్యుడే కేశవానందజీ సంరక్షణ బాధ్యతలు చూస్తుండేవారు. ఈ సంరక్షకుల్ని ప్రతి అవతార పురుషుడు మెయింటైన్ చేస్తాడు. కాకపోతే ఇలాంటి కేశవానందజీ మహారాజు లాంటి వాళ్ళకి సేవలు చేసేవాళ్ళు, అవతారుడికి సేవలు చేసేవాళ్ళు ఇద్దరు ఒకటి అనుకోవద్దు. వీళ్ళు ముందుగానే నిర్ణయించబడ్డ వాళ్ళు, అవతార పురుషులు చేసేవాళ్ళు. వీళ్ళు అంటే కేశవానందజీ మహారాజు లాంటి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు సమీకరించుకుంటారు, లేదా వాళ్ళ వెనక వెళ్ళి వాళ్ళ సేవలు చేస్తారు. రిషికేశ్లో కేశవానందజీ ఆ కర్ర తిండిపై నిల్చుని ఉండగా ఒక శిష్యుడు తప్ప సాధారణంగా ఎవరూ అతని సమీపానికి వచ్చేవారు కాదు. ఆ శిష్యుడే కేశవానందజీ సంరక్షణ బాధ్యతలు చూస్తుండేవాడు. లీడర్ ఆ రోజుల్లో బాబా ఆదేశాల మేరకు మౌనం పాటిస్తున్నాడు. మొదటిసారి ఆ సాధు దర్శనానికి వెళ్ళిన పీడలను ఆ శిష్య సంరక్షకుడు దూరంగా పొమ్మన్నాడు. అయినా తరువాత బాబా ఫోటోను ఒకదాన్ని కేశవానందజీకి చూపించమని లీడర్ ఆ శిష్యుడిని ఒప్పించగలిగాడు. ఆ ఫోటోను చూసి కేశవానందజీ చిన్నవినవి లీడర్ను లోపలికి పిలిచారు. చూసారా, సాధారణంగా కొత్త వ్యక్తిని మంది తన వద్దకు రానియనని, కానీ ఈ ఫోటోను చూశాక మెహర్బాబా దివ్యత్వం గురించి తెలిసి ఉండడం వల్లను, మెహర్బాబా విశ్వానికే గురువు కావడం వల్లను తన వద్దకు లీడర్ను పిలవాల్సి వచ్చిందని చెప్పాడు కేశవానందజీ. అస్సలు మనకి ఎన్ని రుజువులు చూపించారో ఈ చరిత్రలో బాబా తాను అవతారుడని. ఇప్పటికీ కూడా ఆయన్నే అట్టి పెట్టుకుని ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే వెరీ ఫ్యూ. గుర్తించుకోండి. కేశవానందజీ మహారాజ్ ప్రేరణతో మెహర్బాబా ఈ సృష్టి భారాన్నంతటిని తన భుజస్కంధాలపై భరిస్తున్నాడు, అంతటి గొప్పవాడు ఆయన అని చెప్పాడు. లీడర్ తన వద్దనే కొన్ని నెలల పాటు ఉండేందుకు తన సంరక్షకుడు తనకు అందించే సేవల్లో సహాయపడేందుకు కేశవానందజీ సమ్మతించాడు. బాబా బృందం అదే రోజు బస్సుల్లోనూ రైల్లోనూ ప్రయాణం చేసి డెహ్రాడూన్ చేరుకొని
ఇది వరకు చందర్ రోడ్లో గడిపిన బంగ్లాలోనే మళ్లీ బస్ చేశారు. సామాన్లతో కొద్దిమంది మండల సభ్యులు రిషికేశ్ నుండి బస్సులో డెహ్రాడూన్ చేరుకున్నారు. మధ్య దూరం కేవలం 28 మైళ్ళే అయినా విపరీతమైన వరదల వల్లను బస్సు పరిస్థితి కూడా బాగులేకపోవడం వల్లను డెహ్రాడూన్ చేరుకునేందుకు వారికి సుమారు 12 గంటలు పట్టింది. యుద్ధ సమయంలో ధాన్యపు దినుసులు దొరకడం కష్టమవుతుందని 1 సంవత్సర కాలానికైనా సరిపడా దినుసులు నిల్వ చేయమని బాబా విష్ణువుని ఆదేశించారు. అందుచేత విష్ణు చాలినంత ధాన్యాన్ని బాబా గదికి పక్కన ఉన్న గదిలో నిల్వ చేశాడు. కొన్ని రోజుల తర్వాత బాబా విష్ణుతో పక్క గదిలో గోతాల కొద్దీ ధాన్యం నిలవేయడం వల్ల 100ల కొద్దీ ఎలగసేది నా కార్యక్రమానికి అంతరాయి కలిగిస్తున్నాయి, మొత్తం వాటినంతా వందేయాలి అని ఫిర్యాదు చేశారు. చూడండి అవతార పురుషుల ఆజ్ఞలు ఉపాజ్ఞలు ఎలా ఉంటాయో. ఆయనే అన్నాడు సేకరించమని ధాన్యం, ఆయనే అంటున్నాడు మళ్ళీ ఎలాగా నువ్వు ఆ గదిలో ఆ ధాన్యం నిల్వ చేశావు, దానివల్ల ఎలుకలు నా కార్యక్రమానికి అంతరాయం కలుగజేస్తున్నాయి, మొత్తం అంతా అమ్మేయాలి అన్నారు. అవతార పురుషుడు మహోన్నతుడు, సర్వ సాక్షి. అటువంటి ఆయన ఆజ్ఞల్ని మనం నిర్వర్తించాలే తప్ప, ఆయన మాటల్ని వినాలే తప్ప, ఎందుకు వినాలని కానీ ఎందుకు చెయ్యాలని కానీ దురదృష్టకరమైన ఆలోచనలు వస్తే మన వివేకం భ్రష్టు పట్టేస్తుంది. గుర్తించుకోండి. అప్పుడు విష్ణు మీకు భంగం కలిగిస్తే ఆ గోధుమలను జొన్నల్ని మండలి వారిన వైపు నిల్వ చేయొచ్చు కదా, ఈ గది వీటికి సరైనది కాదని నేను ముందే చెప్పాను. విష్ణు అన్నాడు, అయినా మీ ఇచ్చిన గుణంగానే ఈ గదిలో వేయించాం, మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావడం లేదు, ఇక్కడ నిల్వ చేయడము బాగుంది, ఇప్పుడు వాటిని అమ్మేయడము బాగుంది అన్నాడు. మరి వాడి పేరు విష్ణు కదా. తన సొంత కారణాలపైన బాబా ఆ ధాన్యాలను అమ్మడం వల్ల వేగిరి పడుతున్నారు. వాటిని ఎక్కువ డబ్బు పెట్టి కొన్నప్పటికీ ఇప్పుడు వాటిని తక్కువ ధరకే అమ్మడం జరిగింది. అంతేకాకుండా ఒక ఎండబండిని బావులు తెచ్చి కొనుక్కున్న వారి వద్దకు ఆ ధాన్యాన్ని చేర్చడానికి కూడా మరికొంత ఖర్చు అయింది. జమా ఖర్చులు చూస్తున్న విష్ణు బాబాతో ఈ ధాన్యాన్ని అమ్మడంలో మనం చాలా నష్టపోయాం బాబా అని చెప్పాడు. అంటే ఆ చేసే పని యొక్క విలువ మీద విష్ణు ఆలోచిస్తున్నాడు. బాబా మాట ప్రకారం చేసాం, బాబా మాట ప్రకారం తీసామని విజయానికి ఆయన చూడడం లేదు. హిమాలయ పర్వతాలకు దగ్గరలో ఉండేందుకు సరైన వసతిగృహాన్ని చూడమని బాబా డెహ్రాడూన్ నుండి కాకాను బైదులను పంపించారు. కత్ గోడంలో ఒక ఇంటిని చూసి అద్దెకు తీసుకున్నారు. బాబా ఆ విషయం తెలుసుకొని 1942 జూలై 10వ తేదీన డెహ్రాడూన్ విడిచిపెట్టారు. ఆ రోజుతో బాబా ప్రారంభించిన మౌనానికి 17 సంవత్సరాలు నిండాయి. చూసుకోండి, 1942 జూలై 10. అప్పటికి ఆయన మౌనం 17 సంవత్సరాలు నిండాయట. భౌతికం బాబాతో పాటు ఏరిస్, ఉస్తాద్జీ, ఆది సీనియర్ ఉన్నారు. ఆది సీనియర్ని అహ్మద్నగర్ నుండి పిలిపించారు. బరేలీ నుండి బాబా ఏరిస్ని వెనక్కి డెహ్రాడూన్ పంపించి మిగతా శాస్త్రాలతో జూలై 11 మధ్యాహ్నానికి కత్ గోడం చేరుకున్నారు. కాకా బైదుల్ ఏర్పాటు చేసిన చిన్న కుటీరం బాబాకు నచ్చింది. అది ఎత్తిన 2 పర్వత శ్రేణుల మధ్య ఉండి ఇతరులకు బాబా ఒక్కొక్కరికి వారు చేయాల్సిన పనులు అప్పచెప్పారు. బాబాకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలు, ఉత్తర ప్రచుత్రాలు చూసిన బాధ్యత ఆది సీనియర్కి అప్పగించారు. దీంతో పాటు బాబా ఉన్న గదిని ఊడ్చి శుభ్రం చేయడం కూడా ఆది సీనియర్కి పనే. బైదుల్కి మార్కెటింగ్ పనులు, కాకాకు వంట పని, ఉషాజీ వీళ్ళందరికీ సహాయపడేట్లు నిర్ణయించారు. ఇంతేకాకుండా రాత్రి వేళ బాబా పక్కనే ఒక్కొక్కరు 2 గంటల కాపలా పని కూడా నిర్వర్తించాలి.
బాబా ప్రయాణాల్లో ఉన్నప్పుడు స్త్రీ పురుష మండలి వాళ్ళ ఆరోగ్యం గురించి వివరంగా తెలియజేస్తూ ప్రతిరోజు టెలిగ్రామ్ పంపమని విష్ణువును ఆదేశించారు. టెలిగ్రాములను ఆ ప్రాంతపు రైల్వే స్టేషన్ మాస్టర్ పేరున పంపేవారు. బాబా ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవారు. అలా ప్రతిరోజు బాబా మండలిలో ఒకరు టెలిగ్రాములను తీసుకునేందుకు స్టేషన్కి వెళ్ళేవారు. ఏమీ రాకపోతే బాబా విష్ణువుని తిరుగుతూ అతని నుండి ఏ వార్త రాకపోవడానికి కారణం ఏంటని బాబా విష్ణువుకి టెలిగ్రామ్ పంపించేవారు. 1942 జూలై 12వ తేదీని ఉదయర్మాన్ మస్తాన్ అనే గొప్ప బస్సును బాబా కుటుంబానికి తీసుకొచ్చారు. ఉదయర్మాన్ బాగా వయసు మళ్ళిన జమానీ వస్తూ అందరితో సౌమ్యంగా ఉండేవాడు. బాబా ఆంతరిక కార్యక్రమానికి చక్కగా సరిపోయాడు. ఆ రోజు నుండి బాబా కత్ గోడంలోని ఆ కుటీరంలో ఇచ్చి ప్రతిరోజు అతనితో కలిసి కూర్చునేవారు. జూలై 14న కత్ గోడం నుండి బాబా బస్సులు అక్కడికి 22 మైళ్ళ దూరంలో ఉన్న భోవాలీకి వెళ్ళారు. అక్కడ కాలినడకన మహాగ్రామ్ కోసాలి పర్వతాల వద్దకు వెళ్ళారు. బస్సుల కొరకు వెతకి తిరిగి మహాగ్రామ్కి వచ్చారు. అక్కడ నయన్ని బాబా అనే సూక్ష్మ చైతన్యంలో ఉన్న ఒక కుర్రవారితో బాబా సాంగత్యం చేశారు. అక్కడ ఆధ్యాత్మికత పట్ల మక్కువ కలిగిన మరొక వ్యక్తిని కూడా చూసి బాబా అతన్ని ఆశీర్వదించారు. అప్పుడు బాబా నలదమయంతి వ్యాధి నుండి దిగి మౌని బాబా అనే సూక్ష్మ చైతన్యం చెప్పి యోగితో సాంగత్యం చేశారు. ఆ యోగి కొద్దిమంది శిష్యులతో అక్కడ ఒక ఆశ్రమంలో ఉంటూ చాలా ఏళ్ల నుండి మౌనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. బాబా మండలితో భోవాలికి ప్రయాణమయ్యారు. వాళ్ళు అధిరోహించే ఆ కొండదారులు సన్నగా ఎత్తు పొలాలతో ఉన్నాయి. బాబా మాటికి ఆగి తన చేతి వేలితో నేలను ముట్టుకునేవారు. అదే సమయంలో నుదుటి నుండి శ్వాస బిందువులు ఆ వేడికి జారిపడేవి. ఈ హిమాలయ పర్వతాలపై తిరుగుతున్నప్పుడు ఎంతో కష్టమైన పని ముగించి ఆధ్యాత్మికంగా భారాన్ని మోస్తున్నట్టుగా బాబా కనబడేవారని మండలి వారు చెప్పేవారు. బాగా చెమటలు కారుతున్న బాబా ఎన్నడూ లేనంత ఉత్సాహంగా కనిపించారు. ఒక క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు. జ్ఞాపకం లేదు నాకు, కానీ ఈ పరిమితి జ్ఞాపకం లేదు. అసలు జ్ఞాపకశక్తి ఎప్పుడూ పోయింది. అయితే చాలా కాలం కిందట మన బాబా ప్రేమికుడే ఒక ఆయన, అంటే చదువుతూ ఉంటే కొన్ని జ్ఞాపకం వస్తాయి, కనుక్కని మీతో పంచుకుందాం అనేటటువంటి ఆలోచన వస్తుంది. అంతేగాని ఇదేదో ఒక విధంగా చెప్పాలంటే మనం ఆధ్యాత్మికంగా ఏమీ ఎదగలేదు, ఏమీ తెలుసుకోలేదు, మనకేమీ తెలియదు. కానీ బాబా జీవిత చరిత్ర చదువుకోవడానికి మనలో ఒక బలమైనటువంటి ఒక ఆలోచన, అలాగే ప్రవచనాలు చెప్పుకోవడానికి మరో బలమైన ఆలోచన వచ్చాయి కనుక ఈ కార్యక్రమం సాగుతుంది. ఇప్పుడు దాకా చెప్తా ఒకసారి పనులు చెడగొడతానని అటువంటి వాళ్ళు ఎవరైనా పూరుకుంటే ఇది అయిపోద్ది, పర్వాలేదు, ఇది కంటిన్యూ అవ్వదు. అయితే ఒక విషయం ఏంటంటే, మనం ఎవరైతే ప్రేమతో దీని ఎందుకు ఆసక్తితో ఉన్నారో వాళ్ళందరికీ నేను ప్రేమగా ఒక్క మాట చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అవసరం. ఎంతకాలం ఏందో సాఫ్ట్వేర్ సాధ్యమో నాకైతే జ్ఞాపకం లేదు, ఉండదు కూడా. అంచేత సాధ్యమైన కార్యక్రమంలో మనం ఏం చేస్తున్నాం? బాబా జీవిత చరిత్రని వివరించుకుంటున్నాం, ప్రవచనాల్ని వివరించుకుంటున్నాం. ఒక పక్క ఈ వింటూనే ఈ పనిముట్టు తప్ప అందరూ అన్ని చోట్లకి వెళ్తున్నారు. ఈ పనిముట్టికి కదలలేని స్థితి బాబా చేశాడు. ఒకవేళ కదగలిగిన స్థితి ఉంటే వెళ్ళేవాడేమో, కానీ కదలలేని స్థితి చేశాడు. కాబట్టి ఈ పనిముట్టు తప్ప మిగతా వాళ్ళంతా కూడా అన్ని చోట్లకి వెళుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం బాబాకు మాత్రమే తెలుసు, మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా నాకు అర్థమవుతుంది. ఏమిటంటే, ఏ మాట అయితే అన్నాడో ఒకటి మిమ్మల్ని నా తవారిగా చేయడానికి వచ్చానని, దానికోసమే బాబా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఈ ప్రయాణాలన్నీ చేస్తూ ఉన్నారు. అంతేత ఇక్కడ మేము
మనం ఏం చేశాము, ఏం చేస్తున్నామంటే గుర్తుంచుకోండి. ఎవరైనా అడిగితే బాబా చరిత్ర చదువుకుంటున్నాం, బాబా రహస్యాలు చదువుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం, దట్స్ ఆల్. ఇంతకు మించి మేము సహజీవనం చేస్తున్నామండి, మేము చాలా కాలం అయింది సహజీవనం చేస్తున్నాము అని ఒక గర్వంగా చెప్పడం కానీ, అదేదో మనం గొప్ప పని చేస్తున్నట్టు విడిచిపడడం కానీ మనలో ఎవరికి కూడదు సుమా. మనకేమీ తెలియదు, ఆ తెలియదనే భావన మనలో నెలకొల్పబడాలి సుమా. మనమేమి తెలియని వాళ్ళని బాబా మనం చేరదీశాడు. ఆయన చరిత్ర ప్రవచనాలు కూడా ఆయన చెప్పిస్తూ ఉన్నారు. ఇది కూడా మన గొప్పతనం కాదు, ఆయన యొక్క గొప్పతనమే, గొప్పతనం కాదు. మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, ఇది ఆయన చేయిస్తున్నాడు కనుక సజావుగా సాగుతూ ఉంది. లేదు సాగదా, అది ఆయన ఇష్టం, మనకు సంబంధం లేదు. కానీ 40 ఏళ్ళు 50 ఏళ్ళు బాబాతో జీవనం, ఈ జీవనం నాకు నేర్పిన ఒకే ఒక్క పాఠం ఏంటంటే, మానవ జీవనం మామూలుగా సాగితే దానికి జన్మమరణాలు ఉంటాయి, అలా సాగిపోయినా ఉంటాయి. కాకపోతే అవతారుని కాలంలో ఎవరైతే అవతారుడి కోసం తప్పించిపోతారు, అవతారుని యొక్క సన్నిధి కోసం అలవటించిపోతారు, ఆయన యొక్క కీర్తనని గానం చేస్తూ ఆయన జీవితాన్ని అవగాహన చేసుకుంటూ ఆయన ప్రేమ కోసం అరువు చేస్తారు. అటువంటి వాళ్ళు మనలో ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం తప్పకుండా మంచి జరుగుతుంది. ఏమిటా మంచి? ఒకటి నేను గాఢంగా చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఈ సహజంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా అంతిమ గడి నుండి బాబాతో కలుస్తారు, బాబాని వేడుకుంటారు. మామూలుగా కాదు, ఆర్ద్రతతో వేడుకునే పరిస్థితి తప్పకుండా కలిగిస్తాడు ఆయన. లేకపోతే ఈ సహజీవనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది రూపుదాల్చిందంటే ఇది ఆయన ఇచ్చ తప్ప మన ఇచ్చ కాదు. ఒక విధంగా మనం ఏమీ చేయలేదు, ఆయనే చేసుకుంటున్నాడు. చాలా 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 మనకి అనేక మంది అనేక రకాలుగా అనేక విషయాలు ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఈ అనేక విధాల ప్రస్తావన వింటున్న వాళ్ళు 100 మందిలో ఒక్కరు తెలుసుకున్నా ఆయన అనుకున్నటువంటి నూతన మానవాళి ఖచ్చితంగా మనకి దొరుకుతారు, మనం బతుకుంటే. లేదా మన తర్వాత వాళ్ళైనా చూస్తారు. అందుకని ప్రియమిత్రులారా గుర్తుంచుకోండి, మనం ఈ కార్యక్రమం చేసుకున్నాను గర్వపడడానికి ఏమీ లేదు. మనం అతి సామాన్యంగా ఉన్నాము, ఆయన పాదాల దగ్గర ఉన్నాము. ప్రతిరోజు ఆయనకు 100,000 కోటి పాదాభివందనాలు చెడువులో ఉద్దేశం ఏమిటంటే మనందరినీ ఆయన నడిపించగలడు. ఆయన అనుకుంటే ఎలా నడిపిస్తే మనం భౌతిక భావాలు పోయి కేవలం ఆధ్యాత్మిక జీవనం గడపగలము అలాగే బోధిస్తాడు ఆయన. అలాంటి మైండ్ని క్రియేట్ చేస్తాడు. ప్రస్తుతం ఉన్న మైండ్ని ఆ విధంగా మోల్డ్ చేస్తాడు. అది మాత్రం ఖాయం. కాకపోతే ఒక పందిరి వేసి, పెద్ద పందిరి, ఒక 10 హరికథలు పెట్టారండి 10 స్టేజ్ల మీద. రాముడి కథ, కృష్ణుడి కథ, పరశురాముడి కథ, నరసింహమూర్తి కథ, లేదా వామనుడి కథ, ఇలాగ అన్ని హరికథలు అనమాట. 10 రకాలు ఒకే పెండాల్లో, పెద్ద పెండాలు వేసి ఇన్ని రకాల కథలు చెప్తుంటే అన్నిటికీ అందరూ హాజరు అవుతారు కదా. కానీ అన్నిటికీ ఒకడు హాజరు కాలేడు కదా. అక్కడ అన్ని చెప్తున్నవన్నీ భౌతిక అంశాలు కాక ఆధ్యాత్మిక అంశాలు అయినా అన్ని చోట్లకి వెళ్ళాం కదా. కాబట్టి ఏదో ఒక చోట్లో ఎవరైతే స్థిరంగా ఉంటారో, ఎవరైతే స్థిరంగా ఉండి వింటారో, ఎవరైతే ఆ విన్నది మైండ్లో దాచుకుంటారో, ఆ దాచుకుంది ఎవరైతే ఆచరణలో ఉండడానికి ప్రయత్నం చేస్తారో, అలా ప్రయత్నం చేసిన వారికి ఈ చెవుడు చెడగొట్టకుండా ఉంటే ఆ ప్రయాణం సక్రమంగా సాగుతుంది.
అలా కాని పక్షంలో ఇది కూడా సావాసకి వచ్చినట్టే అయిపోతుంది, ప్రోగ్రాంకి వెళ్ళొచ్చినట్టే అయిపోతుంది. అలా కాకుండా సుమా ప్రియమిత్రులాగా మీకు మరీ 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 నేను అంటే ఈ పనిముట్టు సహసాయం ఏమిటంటే సత్యాన్ని అందుకోవడంలో ఖచ్చితంగా అందరం వెనకబడిపోతున్నాం. ఆ వెనకబడకుండా ఉండడం కోసం సాధ్యం మనకు కొంచెం అది సహకారం అవుతుంది. బాబా మన పట్ల ప్రేమతో ఉన్నాడు, లేకపోతే ఇది ఇప్పటికే ఆపివేయబడి ఉండు. ఎందుకంటే ఈ పనిముట్టు ఎలాంటిదంటే కామెంట్స్ చేసిన లేదా వెనక మాట్లాడినా లేదా ఎక్కడ ప్రస్తావన చేసినా అది తెలిసిన రోజుని, అంటే ప్రస్తావన చేసిన అర్థం ఏంటంటే ఇది ఉన్నతమైన కార్యక్రమం అని ఈ పనిముట్టుకి 100% నమ్మకం ఉంది. ఇలాగ మీ అందరికీ ఉండాలని ఎక్కడా లేదు, లేకపోతే పర్వాలేదు. కానీ వస్తున్న వాళ్ళు మనం ఏదో గొప్పవాళ్ళు అనే భావంతో లేకుండా బాబా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామనే ఉద్దేశంతో ఎవరు మాట్లాడినా ఎంతవరకు మాట్లాడితే బాగుంటుంది, ఏం మాట్లాడితే బాగుంటుంది అని ఆలోచించుకొని మాట్లాడడం, మనం ముందు ఉన్నటువంటి అవకాశాన్ని జారిపోకుండా జాగ్రత్త పడడం. రోజు కూడా బాబా జీవిత వింటాం. ఇదో ఇప్పుడు ఈ 7వ వాల్యూమ్ మనకి కొద్ది రోజుల్లో పూర్తయిపోద్ది. 8వ వాల్యూమ్ వెళ్తాం. అందుచేత మనం జాగ్రత్తగా అహంకారం పెరిగిపోకుండా, మన మీద గొప్ప వాళ్ళని భావించుకోకుండా, అవతారుడి యొక్క పాదాల కింద ధూళిగా మన జీవితాలు మార్చుకోవడానికి సిద్ధమవుతూ, అవతారుడి యొక్క కను సైగలకు మనం వెంటనే బదులు పలికేటట్టుగా జీవనాలు సాగిస్తామని అనుకుంటూ, భేషజాలకి గొప్పలకి నొప్పులకి లోనైపోకుండా బాబాతోనే ఉండాలని, బాబాతో ఉంటూ ఆయన సత్య ప్రేమ సందేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం చెప్పుకున్నవన్నీ కూడా ముఖ్యంగా ప్రవచనాల నుంచి అవి చాలా ఉన్నతమైనవి. ఒక చరణం పట్టుకొని గంట మాట్లాడవచ్చు, అంత ఉంది ఆ చరణంలో. అందుచేత మీరంతా కూడా నిజమైనటువంటి యుద్ధ వీరుల్లా, యూఆర్ ఆల్ మై వారియర్స్ ఆన్ హూమ్ ఐ డిపెండ్ అని బాబా అన్న నాటకు గుర్తుంచుకోండి. మన మీద బాబా ఆధారపడతారు. ఆ ఆధారపడడం మనకు తెలియకపోవచ్చు, కానీ అందరి మీద ఆధారపడుతున్నాడు ఆయన. కానీ ఈ ఆధారపడుతున్న వాళ్ళంతా గుంపులుగా మారిపోయి ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎవరి భావాల్లో వాళ్ళు కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ బాబా అంటారు, నా పాదాల కింద ధూళి అయిపోతాడు ఆయన. ధూళి అయ్యే ఉద్దేశం ఉన్నవాడు ఎవరు కూడా ప్రగల్భాలు పలకడు 1, అబద్ధాలు ఆడడు 2, నిజాలే చెబుతాడు 3, చెప్పిన దాన్ని పాటిస్తాడు 4, పాటించాలని గర్వం చెందడు 5, 6వది అంతా ఆయన ఇచ్చగా భావించి ఏం చేసినా సైలెంట్ గా ఉంటాడు. ఇది ఆ లక్షణాలు. అందుచేత మీరంతా కూడా ఈ సహజీవన కార్యక్రమంలో భాగస్వాములే కాకుండా మీరంతా కూడా కొన్ని వందల మందికి, వేల మందికి మీరు మార్గదర్శులు అవుతారని, అదే బాబా ఇచ్చేమో అని ఈరోజు కార్యక్రమాన్ని బాబా ముగిస్తున్నారు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా